స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ రావాలి. ఏ మానవునికి మహిమ రావడానికి వీలు లేదు. ఏ మానవునికి మహిమ రావడానికి వీలు లేదు. దేవునికి మాత్రమే, సృష్టించిన సృష్టికర్తకే మహిమ రావాలి. ఇప్పుడు మానవుల ఆలోచన ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని ఆలోచన తక్కువ చేస్తున్నారు, మానవుని ఆలోచన ఎక్కువ చేస్తున్నారు. 7వ అధ్యాయము కీర్తన భాగం 7. నిన్నటి రోజు 1వ వచనం చూసుకున్నాము. 2వ వచనం, 7వ అధ్యాయంలో 2వ వచనం. వారు సింహం వలె ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము. వారు సింహం వలె ముక్కలుగా చీల్చి వేయకుండా నన్ను తప్పించుము. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది దావీదు మాట్లాడుతాడు. ఎవరు మాట్లాడుతాడు? ప్రభువా, నా శత్రువులు వారు సింహం వలె వస్తున్నారు, నన్ను ముక్కలుగా చేసి చీల్చి వేయకుండా నన్ను తప్పించు ప్రభువా. నన్ను ముక్కలుగా చేసే పరిస్థితిలో వారు ఉన్నారు, నన్ను వారి నుండి తప్పించు ప్రభువా అని దావీదు సృష్టించిన సృష్టికర్తను వేడుకుంటాడు. మరి దావీదే సృష్టించిన సృష్టికర్తను వేడుకున్నప్పుడు ఇప్పుడున్న సేవకులు సృష్టించిన సృష్టికర్తను వేడుకోవడం లేదు. ఏమైనా డబ్బు సంపాదించాలి ఈ లోకంలో, ధనం సంపాదించాలి ఈ లోకంలో నేను మంచిగా బతకాలి, అందరినీ మోసం చేసి, విశ్వాసులందరినీ మోసం చేసి డబ్బు కూడా పెట్టాలి, పెద్ద మందిరాలు కట్టాలి అని ఆలోచన చేస్తున్నారు ఇప్పుడున్న సేవకులు. ఎక్కడ ఉంది మరి దావీదు? మరి ఏమని మాట్లాడాడు? శత్రువు నుండి నన్ను తప్పించు ప్రభువా. అపవాది అనే శత్రువు ప్రతి మానవుల్లో ఉంటుంది, కానీ వాని నుండి నన్ను తప్పించి నన్ను నీ మాటలు, నీ ఆలోచన, నీ క్రియలు నాలో జరిగించు ప్రభు అని దావీదు వేడుకుంటాడు. మనం కూడా ఆత్మీయ బోధలు చేసుడు తక్కువైంది, శరీర బోధలు చేసుడు ఎక్కువైనాయి. మరి శరీర బోధలు చేయమని ఎక్కడనైనా ఒక్క రెఫరెన్స్లో ఉందా? యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఆత్మీయ బోధ చేశాడా, శరీర బోధలు చేశాడా? చెప్పాలి ఇప్పుడున్న సేవకులు కానీ, విశ్వాసులు కానీ. ఎందుకంటే మనం మంచి మాటలో వినరు. దేవుని వాక్యం ఉన్న చోట జనులున్న చోట దేవుని వాక్యం ఉండదు. ఎందుకంటే దేవుని మాటలు నేర్పరు వాళ్ళు. వారి సొంత ప్రయోగాలు, కల్పించిన కట్టుకథలు, కల్పించిన కల్పనా కథలు చెప్తూ జనాన్ని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు కోట్ల మందిని, లక్షల మందిని, కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మరి దావీదు ఇక్కడ ఇలా ఏమని మాట్లాడాడు? ప్రభువా, అపవాది అనే శత్రువు నన్ను ఎప్పుడు ముక్కలు చేస్తుందో దాని నుండి తప్పించు ప్రభువా. ఆత్మీయతలో అడగాలి ప్రతి మానవుడు. ఆత్మీయతలో అడగకుండా ధనం కావాలి ప్రభువా, ఈ లోక సంబంధమైన ఆలోచనలు కావాలి అని ఆలోచనలు చేస్తూ జనాన్ని ఏ విధంగా ఆకర్షించాలి, జనాన్ని ఏ విధముగా నా దగ్గర రప్పించాలని ఆలోచన చేస్తున్నారు. నీ దగ్గర రప్పిస్తే నువ్వు రక్షకునివా? నువ్వు దేవుని మాటలు ఈ కంతను దేవుని మాటలు చెప్తారు. ఇక బారుడంతా అపవాది మాటలు, ఈ లోక సంబంధమైన మాటలు. నేను ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వస్తాయి, నేను ప్రార్థన చేస్తే వీసాలు వస్తాయి, నేను ప్రార్థన చేస్తే ప్లాట్లు కొంటారు, నేను ప్రార్థన చేస్తే మంత్రి పదవులు వస్తాయి. ఎక్కడున్నది ఈ రెఫరెన్సులు? బైబిల్లో ఎక్కడున్నాయి? ఇవన్నీ బైబిల్లో లేనియో ముందరికి వచ్చినాయి, ఉన్నాయన్నీ తెరమరుగైపోయినాయి. మరి దావీదు నన్ను ముక్కలుగా చేస్తారు శత్రువు, నన్ను తప్పించు ప్రభువాను సృష్టించిన సృష్టికర్తను వేడుకుంటాడు. మరి ఇప్పుడున్న సేవకులు నన్ను దేవుడు దీవించండు, ఆశీర్వదించండు, ఈ లోక సంబంధంగా నా దగ్గరికి లక్షల మంది వస్తారు. లక్షల మంది వస్తే నువ్వు పరలోక రాజ్య వారసులుగా చేయగలవా?
చేయగలవా? అపవాది సంబంధులు, అపవాది బోధ ఇది. ఎందుకంటే దావీదు ఏమని మాట్లాడండి ఇక్కడ, వారు సింహం వలె ముక్కలుగా చీల్చి వేయకుండా తప్పించుము నన్ను తప్పించుము అని అంటాడు. నన్ను తప్పించుము యెహోవా నా దేవా, నేను కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండువానికి, నేను కీడు చేసిన ఎడల, శత్రువు కీడు చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల అని అంటాడు. నాతో సమాధానముగా నుండిన వానికి, నేను కీడు చేసిన ఎడల పాపములో ఉంటున్నాను, పాపం నుండి నన్ను విడిపించు ప్రభువా, తల్లి గర్భంలో నీ కన్నులు నన్ను చూశాను అన్నాడు. ఈ ఒక్క మాట ఎవరైనా రాశారా ఇప్పుడున్న సేవకులలో? అసలు ఇప్పుడు సేవకులు రాసే బుక్కులు బైబిల్ కంటే మించినవా? పరిశుద్ధ గ్రంథం కంటే మించిన బుక్కులా? దేవుల్లో ఎదుగుదల ఉండే బుక్కులా? బైబిలే చదివితే అర్థమవుతలేదు తెలుగులో. ఇంకా మళ్ళీ మేము రాసిన బుక్కులు చదవండి. బైబిల్ కంటే ఎక్కువ బుక్కులు అయితే కాదు కదా, బైబిల్ మించిన బుక్కులు అయితే కావు కదా, రక్షణకు దారితీసే బుక్కులు అయితే కావు కదా. మరి ఇప్పుడు బైబిల్ కాకుండా బైబిల్ చదవండి అని చెప్పాలి ప్రతి విశ్వాసికి. బైబిల్ చదివి అర్థం చేసుకోవాలని చెప్పాలి. దానికి ఈకలు తోకలు కలిపి ఒకటి కలపద్దు ఒకటి తీసివేయద్దని బైబిల్ చెప్తే కలుపుతాండు తీసేస్తాండు. ఇప్పుడున్న సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. ఉన్నది ఉన్నట్టు చెప్తే తప్పే ఉంది. బైబిల్లో ఏమని చెప్పిండు? యెహోవా నా దేవా, మళ్ళా దేవుణ్ణి వేడుకుంటాడు దావీదు. యెహోవా నా దేవా, నేను నా ఈ కార్యము చేసిన ఎడల, రెండవ వచనంలో, అది మూడవ వచనంలో ఏమని చెప్తాడు? ఈ కార్యము చేసిన ఎడల, ఏ కార్యము? ఇప్పుడున్న మంచి కార్యాలు, దేవుని కార్యాలు జరగాలి, కానీ దేవుని కార్యాలు వెనుకకు పోయాయి. మనుషులు చేసే కార్యాలు ముందుకు వచ్చాయి. ఇప్పుడు దేవుడు చేసే కార్యాలు వెనుకకు పోయినాయి, మనుషులు చేసే కార్యాలు ముందుకు వచ్చినాయి. మనుషులు చేసే కార్యాలు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనగలవా? దేవుని కార్యాలే దేవుని దగ్గర చేర్పిస్తాయి. కానీ దేవుని కార్యం కాకుండా మనుషులు మాట్లాడే మాటలు ఏ ఒక్కటి నిజమైంది కాదు. మనుషులు కల్పించిన కల్పనా కథలు, కల్పించి చెప్పే మాటలు, వారి మాటలు వినద్దు. వారి మాటలు, ఆలోచన, వారి క్రియలు జరిగించదే విశ్వాసి కూడా. ఎందుకంటే వారి మాటలను బట్టి చూస్తే మనం పాతాళానికి పోతాం. పాతాళానికి పోకుండా చూసుకోవాలంటే దేవుని వాక్యమే ప్రామాణికం ప్రతి మానవునికి. బైబిల్లో ఉన్నది సత్యం, మనుషులు చెప్పేది అసత్యం. దేవునికి మహిమ కలుగును గాక ఈ మాటలు.